విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టినరోజు మార్చి 5. ఈ సందర్భంగా ఆమె తన బర్త్డేకు ఒకరోజు ముందు కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని లెప్రా సొసైటీ ఆర్ఫనేజ్ కి వెళ్లి చిన్నారులతో కలిసి సమయాన్ని గడిపి వారికి గిఫ్ట్స్ అందించారు. అనంతరం భర్త నికోలై సచ్దేవ్ తో కలిసి ఆర్ఫనేజ్ కి డొనేషన్ అందజేశారు. ముఖాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది మామూలు సాహసం కాదు. ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథనాల మీద నడిచే సినిమా ఇది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ మీద బి శివప్రసాద్ తెరకెక్కించిన చిత్రం రా రాజా. ఇలాంటి అద్భుతమైన ప్రయోగం చేసి మెప్పించేందుకు రెడీ అయింది రా రాజా టీమ్. ఈ చిత్రానికి బూర్లే హరిప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, కిటు లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 7న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ మీడియా ముందుకొచ్చింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు బి శివప్రసాద్ మాట్లాడుతూ, నిర్మాతగా సినిమాలు చేస్తున్న టైంలో నా మైండ్లోకి వచ్చిన పాయింట్ను కథగా మార్చాను. అలా అనుకోకుండానే నేను దర్శకుడిగా మారిపోయాను. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పటి వరకు చూసిన వారంతా మెచ్చుకున్నారు. ఈ చిత్రం మార్చి 7న రాబోతుంది. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ, రా రాజా చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చే స్కోప్ దక్కింది. శివప్రసాద్ గారు నాకు నిర్మాతగా ఎప్పటి నుంచో తెలుసు. రా రాజా కథ గురించి ఆయన చెప్పారు. కానీ అప్పుడు నిర్మాతగా చెబుతున్నారని అనుకున్నా. కానీ దర్శకుడిగా కథ చెప్తున్నారని తర్వాత అర్థమైంది. కథ చాలా బాగుంది. సినిమా బాగా వచ్చింది. మీడియా, ఆడియన్స్ అందరూ సినిమాకు సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.